తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఘటకేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని చెంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, కమిషనర్ చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కూతాది రవీందర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాల యాదవ్, సామల అమర్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముచెందర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ కోరుబోతు నాగరాజు ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు మీసాల సుధాకర్, యువజన అధ్యక్షుడు బొక్కా సంజీవరెడ్డి, మోయిన పార్టీ అధ్యక్షుడు ఫరూక్, యూత్ వైస్ ప్రెసిడెంట్ రఫీవుద్దీన్, సిరాజ్, బద్రి, మెరుగు నరేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావడి మాధవారెడ్డి, మల్లేష్, శంకర్ గౌడ్ యాదవ్, నార్లా మల్లేష్ యాదవ్, డ్వాక్రా మహిళలు నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర చెంగయ్య యాదవ్ గారికి పురపాలక సంఘం ఘటకేసర్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాల్లో నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన బి బ్లాక్ అధ్యక్షులు అలాగే వజ్రేష్ అన్నగారు, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నగారు, పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారు, అలాగే మా మండల పార్టీ అధ్యక్షులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మా ఆర్పీలకు, మా మహిళా మనులకు, అలాగే మా కాలేజ్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కౌన్సిలర్లకు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అలాగే మన మహిళలకు ప్రత్యేకంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా మనకు బస్సు సౌకర్యం కానివ్వండి, ఫ్రీ బస్ సౌకర్యం మహాలక్ష్మి పథకం కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిగా ప్రవేశపెట్టిన ప్రోగ్రాం అది. మన మహిళలందరము మన ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాము. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందు తీసుకోవద్దు. అలాగే మన రైతులకు కూడా రుణమాఫీ చేసి పెద్ద ఎత్తున మనకు అన్నం పెట్టిన రైతులకు రుణం తీర్చుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గృహజ్యోతి పథకం కింద కూడా చాలా మందికి మన పురపాలక సంఘమే కాదు తెలంగాణ మొత్తం కూడా 200 యూనిట్స్ కరెంటు ఇచ్చి కూడా రుణం తెచ్చుకుంటున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వానికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇలాంటి విజయోత్సవ సభలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమం